హలో ఫ్రెండ్స్, నమస్తే. సునీత కుకరీ షో హెల్దీ హోమ్ ఫుడ్కి తిరిగి స్వాగతం. ఈ వీడియోలో మీకు కృష్ణాష్టమి రోజున ఏ స్వీట్ చేస్తే మనకు అదృష్టం కలిసి వస్తుంది అనేది చూపించబోతున్నాం. సో తప్పకుండా ఈ వీడియో కంప్లీట్గా పూర్తిగా చూసేయండి. అంతేకాకుండా కృష్ణుడి మీద మీకు ఎంత భక్తి ఉంది అనేది చాటి చెప్పుకోవడానికి ఒక లైక్, షేర్లు చేయండి. అంతేకాదు, ఇవాళ ఈ వీడియోలో కృష్ణాష్టమి గురించి కొన్ని తెలియని రహస్యాలేంటో చెప్పబోతున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీడియో చూసేయండి. ఇక్కడ మేము చూపించే ఈ స్వీట్ ఏంటంటే రాగి అటుకులతో లడ్డు చూపించబోతున్నాం. రాగి అటుకులతో లడ్డు అంటే నార్మల్ క్యాజువల్ రెసిపీ కాదు, కొంచెం వెరైటీగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేసి కమెంట్స్ కూడా ఇచ్చేయండి. అంతేకాకుండా రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్, పక్కన ఉన్న గంట ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేస్తే చాలు. ఇలాంటి రకరకాల రెసిపీస్తో ఇంట్రెస్టింగ్గా కొత్త కొత్త రెసిపీస్ కనిపెట్టి మీకు చూపించబోతున్నాం. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ చేయాల్సింది పచ్చి కొబ్బరైనా ఎండు కొబ్బరైనా పౌడర్ లాగా రెడీ చేసి ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని కొంచెం నెయ్యి యాడ్ చేసి రాగి అటుకులు వేగించుకోవాలి. ఈ ప్లేస్లో రాగి అటుకులు కాకపోయినా నార్మల్ అటుకులైనా యూజ్ చేయొచ్చు. ఇలా వేగించేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. తర్వాత మళ్ళీ అదే స్టవ్ మీద కడాయి పెట్టుకుని కొంచెం నెయ్యి యాడ్ చేసి బొంబాయి రవ్వ అంటే సూజీ రవ్వని కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లో రెడీ చేసి ఉంచుకోవాలి. ఇవి రెండు కొంచెం సేపు చల్లారాక రాగి అటుకులు ఇంకా సూజీ రవ్వ ఇవి రెండు సపరేట్గా పౌడర్ లాగా రెడీ చేసి ఉంచుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో మనం తురుముకుని ఉంచుకున్నవి కొబ్బరి పౌడర్, మనం ఫ్రై చేసుకుని గ్రైండ్ చేసుకున్న మిశ్రమాలన్నిటినీ ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత కొంచెం యాలకుల పౌడర్ యాడ్ చేసుకోవాలి, అంటే ఇలాచీ పౌడర్. ఇది కూడా యాడ్ చేసుకుని కన్సిస్టెన్సీ బాగా కలిపేయాలి. తర్వాత పంచదారని ఇలా పౌడర్ రెడీగా చేసుకోవాలి. ఈ పంచదార ప్లేస్లో మీరు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత కొంచెంగా పాలు యాడ్ చేసుకొని ఫస్ట్ కొంచెం పాలు యాడ్ చేసుకొని రౌండ్గా బాల్స్ వస్తున్నాయో లేవో చెక్ చేసుకోండి. లడ్డూల్లాగా అలా వచ్చినాయి అంటే కన్సిస్టెన్సీ ప్రకారం మీరు పాలు యాడ్ చేసుకుంటూ ఇలా లడ్డూలు రెడీ చేసుకోవచ్చు అని మనకి ఇది టెస్టింగ్ పర్పస్ కోసం అన్నమాట. లడ్డు వస్తుందో లేదో అని చెక్ చేసుకుంటున్నాం. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని నెయ్యి యాడ్ చేసి డ్రై ఫ్రూట్స్ ఇక్కడ వేగిచ్చేసుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు మేము యాడ్ చేసుకున్నాము. దీని ప్లేస్లో మీరు ఏదైనా కిస్మిస్ కానీ అలాంటివి ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసేసుకున్న తర్వాత చిన్నగా మీకు తోచిన సైజులో లడ్డూలు రెడీ చేసేసుకోవాలి రౌండ్ షేప్లో. అలా చేసేసుకున్న తర్వాత ఇంకేముంది, లడ్డూలు రెడీ. ఇప్పుడు కృష్ణాష్టమి ఎందుకు జరుపుకుంటాం, ఈ లడ్డు వెనక రహస్యం ఏంటి, మొత్తం కథ విందాం. ముందుగా కృష్ణాష్టమి ఎందుకు జరుపుకుంటాం, అసలు ఏంటి కృష్ణాష్టమి అంటే, కృష్ణుడు విష్ణు స్వరూపుడు. విష్ణు దశావతారాల్లో ఒక అవతారం కృష్ణుడు. ఆ కృష్ణుడు పుట్టినరోజు కృష్ణాష్టమి లేదా కృష్ణ జన్మాష్టమి అంటారు. కృష్ణుడు దేవకి వసుదేవులకు పుట్టిన సంతానం. ఇది మనకందరికీ తెలిసిందే. పెంచిన తల్లి యశోదమ్మ. కృష్ణుడు ఇప్పటి వరకు 5200 సంవత్సరాల క్రితం జన్మించారని శాస్త్రాల్లో ఉంది. అంతేకాదుండోయ్, దీంట్లో ఈ సీక్రెట్ ఎవ్వరికీ తెలీదు, ఫస్ట్ మేమే రివీల్ చేస్తున్నాం. యశోదమ్మ కృష్ణుడు అల్లరి పనులు చేస్తూ ఉంటే అల్లరి పనులు కొంచెం తగ్గించడానికి ఇలానే చేసి పెట్టిందంట. ఈ రెసిపీలో పాలు యాడ్ చేసాం కదా, ఆ పాలకు బదులుగా వెన్న కూడా యాడ్ చేసుకోవచ్చు. వెన్న అంటే కృష్ణుడికి ఎంతో ఇష్టం కదా. అల్లరి పనులు కొంచెం తగ్గించడానికి ఇలానే చేసి పెట్టిందంట. ఈ రెసిపీలో పాలు యాడ్ చేసాం కదా, ఆ పాలకు బదులుగా వెన్న కూడా యాడ్ చేసుకోవచ్చు. వెన్న అంటే కృష్ణుడికి ఎంతో ఇష్టం కదా. యశోదమ్మ పాలకు బదులుగా వెన్న చేసి పెట్టిందంట. ఇక్కడ మాకు వెన్న దొరకలేదు, సో అందుకే మేము పాలు యాడ్ చేసాము. యశోదమ్మ ఈ స్వీట్ చేస్తూ ఉండగానే కృష్ణుడికి గుమగుమలు అందేసి
అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి చకచకా తినేశారంట. ఈ స్వీట్ కృష్ణాష్టమి రోజు మాత్రమే కాదు, నార్మల్గా కూడా స్వీట్స్ తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని తినేయచ్చు. కృష్ణాష్టమి రోజున ఈ స్వీట్ పెడితే అదృష్టం చాలా కలిసి వస్తుంది. ఈ కథ అంతా మా ఇంటి దగ్గర ఉన్న గోశాలలో కృష్ణాష్టమి రోజున ఈ కథ వివరించారు పూజారి గారు. అది మీకు షేర్ చేశాను. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామా? ఈ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్ యూ. మరోసారి మీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.